ఇక డీటెయిల్ చూస్తే మొబైల్ ఫిష్ అవుట్లెట్స్తో సిటీ ప్రజలకు ఇక నుంచి ఆరోగ్య పుష్టి దొరుకుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ హెచ్ఎండి గ్రౌండ్స్లో మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ వెహికల్ని మంత్రులు హరీష్ రావు తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేదన్నారు. తెలంగాణ ప్రజల మనసు ఎంతో బాగుంటుందో ఇక్కడి చేప కూడా అంత రుచిగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను ప్రారంభించనుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒకప్పుడు చేపల దిగుమతి చేసుకునే వాళ్ళమని ఇప్పుడు ఎగుమతి చేసే దిశగా వెళ్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులకు బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులు ఖాళీగా ఉండకుండా పని కల్పించాలనే ఉద్దేశంతో సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మరి ఏ విధంగా పునరుద్ధరణని ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటి గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే వారికి ఒక కల్పన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఏ వర్గాలను ఆదుకోవాలి, వారిని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి గొప్ప ఆలోచన. మీకు అందరికీ తెలుసు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కోట్ల బడ్జెట్ ఉండే యానిమల్ హస్బెండరీ ఫిషరీస్కు సంబంధించి. ఈ 10 కోట్ల రూపాయల బడ్జెట్లో మరి సముద్రానికి సంబంధించి ఒక 6 కోట్ల రూపాయలు, అంటే మన దగ్గర అయితే సముద్రం లేదు, మీకు అందరికీ తెలుసు. ఉన్న 4 కోట్ల రూపాయలు కూడా అరాకుర వారి ధర్మం మీద నడిచినటువంటి పరిస్థితులను కూడా మీరు చూసింది. మత్స్య పరిశ్రమ అంటే ఇదేదో తెలంగాణలో చేపలు ఉండేది, తెలంగాణలో సముద్ర తీరం ఉండేది, ఇదేదో కోస్తా ఆంధ్ర పరిశ్రమగా ఉండేది. కానీ దాన్ని ఇలా చెరిపివేసింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప, మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రజల మన చేప కూడా అంత మధురంగా ఉంటుంది. సో మన తెలంగాణ చేపకు డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే మంచినీళ్ళ చేప. తెలంగాణ కొర్రమట్టలు తినాలంటే చాలామంది ఎంతో ఒక మంచి ఫుడ్గా దాన్ని తీసుకుంటూ ఉంటాం మనం, అన్ని రకాల చేపల్ని. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగేదంటే తెలంగాణలో పెద్ద ఎత్తున చెరువులున్నా ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇచ్చేవాళ్ళు కాదు. కేవలం వానకాలం నీళ్లు, వర్షపు నీళ్లే చెరువుల్లోకి రావాలి తప్ప ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇవ్వకూడదు అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.